హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ బిగినర్స్కి కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశానండి. మరి లేట్ చేయకుండా ఈ నెయ్యి తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం తోడు పెట్టుకున్న పెరుగు పైన కట్టి మీగడని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ మీగడ అనేది ఇంకా త్వరగా రావాలంటే 1 గంట వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత మీగడని తీసినట్లయితే ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇలా తీసుకున్న మీగడని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో రోజు కూడా మీగడని తీసి గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా నేను 20 రోజుల పాటు తీసి పెట్టిన మీగడండి ఇది. ఈ మీగడని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట కొంచెం చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఈ మీగడని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. మీరు ఒక పాత్రలోకి వేసుకొని మజ్జిగ కవ్వంతో అయినా చిలుక్కోవచ్చు. ఇలా మొత్తం మీగడని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 6-7 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకొని 1 నిమిషం వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్నట్లయితే మనకి చూడండి వెన్నపూస ఇలా తయారవుతుందండి. ఇప్పుడు ఈ వెన్నపూసని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వెన్నపూసలోకి మునిగే వరకు వాటర్ వేసుకొని ఈ వెన్నపూసని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే ఇందులో ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోతుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ నీటిని వంపేసుకోవాలండి. మరలా తిరిగి ఈ వెన్నపూసలోకి 5-6 ఐస్ క్యూబ్స్ని అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి మిక్స్ చేయడం వల్ల వెన్నపూస అంతా పైకి తేలుస్తుందన్నమాట. చూడండి వెన్నపూస అంతా ఎలా సపరేట్ అయిందో. ఈ నీటిని వంపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నెయ్యి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి పాత్ర పెట్టుకొని పాత్ర హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెన్నపూసని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెన్నపూస మొత్తం కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక స్పూన్తో బాగా అడగంటకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గరిటెని తీసేసి ఒక 5-6 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మరిగించుకుంటూ ఉన్నట్లయితే మనకి వాటర్ అంతా డ్రై అయిపోయి నెయ్యి అనేది పైకి సపరేట్ అవుతుందండి. ఇలా అయినప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పును వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మనకి నెయ్యి అనేది చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక లేత తమలపాకు వేస్తున్నానండి. తమలపాకు వేసి నెయ్యిలో మరిగించడం వల్ల నెయ్యి అనేది గుమగుమలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా మనకి నెయ్యి కాగిందనే దానికి గుర్తు ఏంటంటే ఈ నెయ్యి పైన ఉండే బబుల్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట. ఇలా ఆగిపోయినప్పుడు మనకి నెయ్యి తయారైనట్టు గుర్తండి. ఇదే స్టేజిలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నెయ్యి చల్లార్చుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. సో మరి ఫ్రెండ్స్, చూశారు కదా పూసలాంటి నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.